ఓం సాయిరామ్. మనం బాబా వారికి చెందిన వారము అనే బాంధవ్య భావనతో మనం సాయినాథునికి ప్రేమను అనుభూతిని చెందటము అంటే నిజమైన కృతజ్ఞత అని తెలుసుకోవాలి. అయితే దానికి గుర్తేంటి? ఎవరికైనా సరేనండి, మనకు ఎవరైనా ఇష్టమైన వారు ఉంటే వారి పట్ల మనం శ్రద్ధను చూపించడం కన్నా ఇవ్వగలిగినటువంటి గొప్ప బహుమతి అంటూ ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. కనుక మనకు సాయినాథుని పైన శ్రద్ధను మనం ఉంచుకోవాలి, ఆ శ్రద్ధను మనం ఇవ్వాలి. అదే మనం సాయినాథుని పట్ల కృతజ్ఞతను తెలియజేసుకోవడం. కృతజ్ఞతలను తెలియజేసుకోవడం ఎలాగా బాబాకు అని దానిలో భాగంగానే రకరకాల కోరికలతోనూ సమస్యలతోనూ సతమతమవుతూ ఉంటాం. మనని మనం తెలుసుకుంటే, నిన్ను నీవు తెలుసుకుంటే జగత్తు మిథ్య, సంసారము మాయ అని మనకు చెప్తూ ఉంటే ఆ మాటలు రుచించవు సరికదా. ఇటువంటి సంసార సాగరము గట్టెక్కించలేని ఒట్టి మెట్ట వేదాంతం చెప్తున్నారు అన్నట్లుగా తోస్తుంది. కానీ అటువంటి సాంసారిక జీవులలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి జిజ్ఞాసను రేకెత్తించి సత్య పదం వైపుకు నడిపించగలిగిన వారే మన సమర్థ సద్గురుడు, నిజమైన సాయినాథుడు. ఈ దుస్తర కార్యాన్ని అత్యంత సునాయాసంగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సద్గురు సామ్రాట్ మన శ్రీ సాయినాథుడు. దుఃఖానికి కారణం ఏంటో, మనలో రకరకాల కోరికలు ఉన్నాయి. ఈ కోరికలు మనకు తీరితేనే మనకు ఆనందం. ఈ ఆనందం శాశ్వతమో అశాశ్వతమో, అది అశాశ్వతమైతే మనకు అనవసరం, అది అశాశ్వతమైన అదే మనకు కావాలి. అది అశాశ్వతమైతే సుఖాన్ని గురించినటువంటి డిస్క్వాలిఫికేషన్ అదేమన్నా ఎప్పుడో శాశ్వతమైన సుఖం వస్తుందని చెప్పి అశాశ్వతమైనటువంటి సుఖాన్ని వదులుకోవడానికి ఎవరైనా సరే సిద్ధపడతారా? అదేదో తెలియదు, వస్తుందనే గ్యారంటీ ఏంటి? ఎవరన్నా గ్యారంటీ కార్డు ఇచ్చారా? నీకు డెఫినెట్ గా వస్తుంది, డెఫినెట్ గా ఫలానా టైం లోపల అని చెప్పి ఎవ్వరూ ఇవ్వలేదు. ఎవరికైనా అడిగితే మేము ఇవ్వలేము అని చెప్తున్నారు. ఎప్పుడు ఇస్తారు? అన్ని వదిలిపెట్టుకుని వస్తే ఇస్తామంటున్నారు. అన్ని వదిలిపెట్టుకుని వస్తే వాళ్ళు ఇచ్చేదేమిటి? మరి ఒకసారి ఒక బాబా వారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చి కాసేపు ధ్యానం చేసుకుని నమస్కారం చేసుకుని కూర్చుని మనసు అంతర్ముఖం